ఇక ఇలా మళ్ళొక చిత్ర విచిత్రం చూసిన. ఏంది అంటే భలారే భలా అంటాం కదా, అట్లా మారిపోయిన ఓ ఎపిసోడ్ను మీకు చూపెడతాను. ఇక్కడ కనబడుతున్న ఈ ఫోటో చూసిలు కదా, ఈయన ఎవరో అందరికీ తెలుసు. ప్రపంచవ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఎవరు అంటే కళ్ళు మూసుకొని లిటిక్న చెప్తారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనేది అందరికీ తెలిసిన విషయమే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది, గతంలో ఇదే గణతంత్ర దినోత్సవం రోజు ఏం చేసింది, ఆగస్టు 15న ఏం చేసింది, మళ్ళీ ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు చెప్పి ఈ ప్రభుత్వం ఏ విధంగా తెలంగాణ ప్రాంత ప్రజల్ని మోసం చేస్తున్నది అనేది కూడా ఒకసారి గ్రహించాలి. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఒకసారి ఇక్కడ యాడ్ చూడుర్రి. కొత్త ఆర్ఓఆర్ చట్టం రైతులకు చుట్టం, భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు, భూభారతి అంటూ కూడా ప్రారంభోత్సవానికి సంబంధించి 14 ఏప్రిల్ 2025 శిల్పకళా వేదిక హైటెక్ సిటీ మాదాపూర్. ఏంది తెలంగాణ భూ పరిపాలనలో నూతన అధ్యయనం, ధరణి స్థానంలో సులభమైన భూభారతి ఫోల్డర్, భూభారతి ద్వారా తక్షణ రిజిస్ట్రేషన్లు మ్యూటియేషన్లు, గ్రామాలలో రెవెన్యూ సేవలు పునరుద్ధరణ, సమస్యల తక్షణ పరిష్కారానికై అపీల్ వ్యవస్థ, ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్, హెల్ప్ డెస్క్ల ఏర్పాటు అంటూ కూడా ఇక్కడ ఇచ్చిన పరిస్థితి కనబడింది. ప్రగతి పదం, సకల జనహితం, మన ప్రభుత్వం, ప్రచురించిన వారు రెవెన్యూ శాఖ, తెలంగాణ ప్రభుత్వం అంటూ కూడా వచ్చింది. రైటా? ఒకసారి ఇక్కడ ఫోటోలు చూడు. రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. రైట్, ఇది ఈ విషయం. ఓకేనా? అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనందరం కూడా గమనిద్దాం. ఇక్కడ ఏం చెప్పిల్లు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని భూభారతి అనేది ఒకటి తెస్తున్నాం. ఇది కొత్త ఆర్ఓఆర్ చట్టానికి సంబంధించి రైతులకు చుట్టంగా మారుతుంది అనే విషయానికి సంబంధించి మనం చూసాం. అయితే ఇక్కడ తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మీరిప్పుడు ఇదే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో పెట్టుకొని పూర్తి స్థాయిలో కూడా వీళ్ళు ప్రచారం చేస్తున్నారు కదా. ఇప్పుడు భారత రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో చేతిలో పట్టుకోమనరు, ప్రమాణం చేయమని చెప్పరు. అయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు, అయ్యా మంత్రిమండలికి సంబంధించి, అయ్యా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఇదే భారత రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని మీరు ప్రమాణ స్వీకారం చేసేది కదా. మరి మా 6 గ్యారెంటీలు ఏవి, 13 అంశాలు ఏవి, 420 హామీలు ఎక్కడా అని అడగరు. దాంతోపాటు ఆగస్టు 15వ తేదీన మీరు ఏదైతే రుణమాఫీ పూర్తి స్థాయిలో చేస్తానని చెప్పిల్లు కదా, అది ఏడబోయింది అని అడుగురు. దాంతోపాటు గణతంత్ర దినోత్సవం రోజు వీళ్ళు ప్రారంభించిన కొత్త పథకాలు ఏడబోయినాయి అని అడుగురు. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు చెప్పుకొని ఏదో జయంతి వచ్చినప్పుడు, వర్ధంతి వచ్చినప్పుడు, లేకపోతే అంబేద్కర్ పేరు చెప్పుకొని ఏదో రకంగా ప్రభుత్వం లబ్ధి చేకూరే విధంగా, లేకపోతే ప్రజలను మోసం చేసే విధంగా కాదు, గతంలో మీరు ఇచ్చిన హామీలు ఏడబోయినాయి అని అడుగురు. ఎందుకంటే ఈరోజు పూర్తి స్థాయిలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు చెప్పుకొని పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం కాలమెల్లదీసే పరిస్థితి ఉంది. కానీ నిజానికి ఇక్కడ పూర్తిగా కూడా ఏ మేరకు సంక్షేమ పథకాలను ప్రజలకు అందించగలిగింది, ప్రజలకు ఏ మేరకు అందించగలిగింది, ఎంత మేర సాధ్యమైంది అనేది ప్రభుత్వం ఏమైనా చెప్పగలుగుతుందా? లేదు. ఇప్పటికే మనోళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు 13 అంశాలు నా దగ్గరనే, అవి ఒకసారి మీకు చూపెడతా. ఇవన్నీ ఏడబోయినాయండి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దీనికి సమాధానం చెప్తారా? రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు దీనికి సమాధానం చెప్తారా? రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టో అమలు చేసిందో ఈ మేనిఫెస్టోకు సంబంధించిన కమిటీ ఏమన్నా సమాధానం చెప్తుందా? ఎవరు చెప్పని పరిస్థితి కనబడుతుంది. దీని సంగతి ఏంది? ఇంకొక విషయం ఏంటంటే, తెలంగాణ ప్రాంత ప్రజలరా, ఈరోజు ఇదే భారత రాజ్యాంగానికి సంబంధించి కదా, ఇదే భారత రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో ప్రమాణ స్వీకారం చేసిల్లు కదా, దీని మీద పెట్టే ప్రమాణ స్వీకారం చేసిల్లు కదా. మరి ఏమైపోయింది? ఈరోజు భారత రాజ్యాంగం ఏదో మీరు ఇచ్చిన హామీలు ఏడమని వీటికి సంబంధించి ఏం సమాధానం చెప్పగలుగుతారు? తెలంగాణ ప్రాంత ప్రజలకి ఏం సమాధానం చెప్తారు? మేము వచ్చిన 100 రోజులలోనే పూర్తి స్థాయిలో 6 గ్యారెంటీలు, 13 అంశాలు, 420 హామీలను అమలు చేస్తామని చెప్పిన ఇదే కాంగ్రెస్ పార్టీ ఈరోజు కేవలం నేతలకు సంబంధించి ఏదంటే ఈ దేశానికి సంబంధించి సేవ చేసిన గొప్ప గొప్ప వ్యక్తులు, లేకపోతే వాళ్ళ జయంతిలో, లేకపోతే వర్ధంతిలో వచ్చినప్పుడు, లేదా వాళ్ళని స్మరించుకున్నప్పుడు పూర్తి స్థాయిలో ఆ పథకాన్ని తీసుకొస్తున్నాం, ఈ పథకాన్ని తీసుకొస్తున్నాం అంటున్నారు. మరి ఈరోజు ఇదే భారత రాజ్యాంగం మీద మీరు ప్రమాణ స్వీకారం చేసి 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్పారు కదా. 100 రోజులు దాటిపోయినాయి, దాదాపుగా 15 నెలలు కూడా అయిపోవస్తుంది. ఇంకో సంవత్సరం కూడా, 2వ ఏడాది కూడా దగ్గరికి వస్తుంది. ఏ మేరకు చేసిల్లు ఈరోజు? అంటే కేవలం మీ రాజకీయ స్వార్థాల కోసం, మీ కపట రాజకీయ స్వార్థాల కోసం, కాకపోతే దేనికోసం అండి? ఈరోజు ఎక్కడ చూసినా కూడా ప్రజల్ని మోసం చేసుడే తప్ప మరో మార్గం అయితే ఏడ కనబడతలేదు. నేను చెప్తున్నా కదా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంతకు మించి ఏం కనబడతలేదు. ఇక చూడురి, అదే అంశం ఇది.
వందేళ్ల భూభారతి కనీసం ఏది శతాబ్ద కాలం ఉండేలా ప్లాన్, సామాన్య రైతులకు అర్థమయ్యేలా రూపకల్పన, విశ్వసనీయ సంస్థకు నిర్వహణ బాధ్యతలు, రివ్యూలో అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం, భూ సమస్యల పరిష్కారానికి అధికార వికేంద్రీకరణ, 5 స్థాయిలలో ఏంది సొల్యూషన్స్, ఫిర్యాదుల సంఖ్య ఆధారంగా ట్రిబ్యునల్స్ ఏర్పాటు, ధరణి భూ ఆక్రమణలపై ఫోరెన్సిక్ ఆదిత్యకి 2029 అసెంబ్లీ ఎన్నికలకు ఇది రెఫరెండం, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేడు ఫోల్టర్ ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి. గతంలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఉన్నది, మీ అందరికీ తెలిసిన విషయమే. ఇవాళ ఏదో భూభారతి అని చెప్తారు, అప్పుడు ధరణి అనే ఫోల్టర్ ఉండే, ధరణి ఫోల్టర్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఏ విధంగా ఎట్లున్నదో కూడా మనం చూసాం. అంటే కేవలం రాజకీయానికి సంబంధించి, అంటే ఒక పార్టీ మారిన తర్వాత ఆ పథకం పేరు మార్చడం, లేకపోతే ఇంకో రకంగా దీనికి కొత్త గైడ్లైన్స్ తీసుకొస్తున్నాం, దీనికి పేర్లు మారుస్తున్నామని చెప్తున్నారే తప్ప రియాలిటీగా గ్రౌండ్ లెవెల్లో మాత్రం ప్రజలు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో మాత్రం ఎవ్వరు కూడా చెప్పే పరిస్థితులలో లేరు. ఇది వాస్తవమైన విషయం, ఎవరు అవునన్నా కాదన్న విషయం. ఇక అంబేద్కరుడు గురించి ఎంత తక్కువ చెప్తే నాకు అంత మంచిగా అనిపిస్తుంది. ఎందుకు అంటే ఈరోజు ఇదే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు చెప్పుకొని కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో తెలంగాణ సమాజానికి తెలియదా? అరే ఆఖరికి మనం హైదరాబాదు నడిగడ్డ మీద అంబేద్కర్ విగ్రహాన్ని పెడితే కనీసం దానికి ఒక పూలమాల కూడా లేదు. ఎంత దారుణమైన విషయం అంటే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏడాదిన్నరగా కూడా తాళం కూడా తీయని కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా బీఆర్ఎస్ హెచ్చరికలతో ఎట్టకేలకు దిగివచ్చింది. అంబేద్కర్ జయంతి కోసం వేడుకల కోసం ప్రాంగణం ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. అరే ఏడాదిన్నరగా కూడా అంబేద్కర్ గుర్తు రాలేదు. ఈరోజు ఏదో భూభారతి తీసుకొస్తున్నాం, భూభారతికి సంబంధించి అంబేద్కర్ జయంతి రోజు తీసుకొస్తున్నాం అంటూ రకరకాలుగా కూడా పూర్తి స్థాయిలో కూడా పబ్లిక్ యాడ్ వేసుకుంటున్నారు కదా. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే పూర్తిగా కూడా ఒకసారి చూడరు, ఇగో ఇంత మంచిగా ప్రకటనలు ఇస్తున్నారు కదా, ఆ రోజేమో ప్రకటనలు ఇస్తే పూర్తి స్థాయిలో కూడా ప్రజాధనం వృధా అయిపోతుంది, ప్రజల సొమ్ము ఆగమైపోతుంది, ప్రజల సొమ్ము రాజుల సొమ్ము రాళ్లపాలైనట్టు ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించిన సొమ్మంతా ప్రకటనల రూపంలో బీఆర్ఎస్ పార్టీ మొత్తం మింగేస్తుంది అంటూ రకరకాలుగా చెప్పారు కదా. మరి ఈరోజు మీరు చేస్తున్నది ఏంది? మీరెందుకు ప్రకటనలు ఇస్తాను? మీరు ఆదాయాన్నే కనుక పూర్తి స్థాయిలో కూడా ఖర్చు చేయకుండా ఆదాయాన్ని మిగిలించదలుచుకుంటే మీరు చేసే పరిస్థితి ఏంటండి? అంటే తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఏమున్నదండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా? ప్రభుత్వం రాకముందుకు ఒక రకంగా మాట్లాడతారు, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకో రకంగా మాట్లాడడం అనేది సర్వసాధారణంగా మారిపోతున్నది. కానీ నేతలకు అంత అభద్రత అంటే అంత భయం లేకుండా ఎందుకు ఉంటున్నది అనేది కూడా ప్రజలు చూపించాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు ఒకసారి చూడుర్రి.